ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు, నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మ, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. అలాగే ఈ వారం జూలై నెల 27వ తారీఖు నుంచి ఆగస్ట్ 2వ తారీఖు వరకు సింహరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయో మనతో పాటు ప్రముఖ జ్యోతిష రత్న, అలాగే స్వర్ణ కంకణ గ్రహీత మనతో పాటు ఉన్నారండి, గోపాల్ అయ్యంగార్. ఓకే గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. గురుగారు, ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఆగస్టు నెల సింహరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో చెప్పగలుగుతారు? అలాగే చిన్న ప్రశ్న గురుగారు, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి సూర్యుడు కర్కాటకంలో రావటం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రభావం కలుగుతుందంటారా? అయ్యా, మీ అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ. అమ్మాయి రోజు రోజుకి బాగా డెవలప్ అయ్యి కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నట్ట. అంతకుముందు ఒక బాంబు వేసింది, ఇప్పుడేమో డైరెక్ట్గా కర్కాటక రాశిలో సూర్యుడు ఉండడం వల్ల అని సింహరాశి వాళ్ళ గురించి ఎంత క్లియర్గా చేస్తుందో మీరు నాకు కాదు, ధన్యవాదాలు గాయత్రి గారికి తెలియజేయాలి. సంతోషం. మీరు ఇలాగే బాగా డెవలప్ అవ్వాలమ్మా, బాగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మనం ఏదన్నా ఎక్కడ ఎవరితో వెళ్ళినా కూడా మనం బ్రహ్మాండంగా ధారాళంగా అన్ని ప్రశ్నలు అడగవచ్చండి. ఈ క్వశ్చన్ చాలా మంచిది. సింహరాశి వాళ్ళకి తెలియదు, కానీ గాయత్రి అడిగింది ఇవాళ. సింహరాశి వాళ్ళకి సూర్యుడు అధిపతి. సూర్యుడు వెళ్ళి కర్కాటకంలో ఉండి కూర్చోవడం వల్ల 12వ ఇంట్లో ఏం బాగుంటుంది చెప్పండి?
అనుకున్నవి ఏది జరగకుండా చికాకులు ఎక్కువ ఉండడం, మనస్పర్ధలు ఎక్కువ ఉండడం, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉండడం, ఏదైనా పాపం అనుకుని చేద్దామంటే దానికి ఎదురు రావటం అన్నీ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా రోజు 3 సార్లు త్రిరాచమ్యా శుచిర్ భూత్వా ధనుర్ ఆదాయ వీర్యవాన్ 3 సార్లు మహా ఆదిత్య హృదయాన్ని ఈ రాశి వాళ్ళు చదువుకోవటం చాలా మంచిదమ్మా. దీనివల్ల వీళ్ళకు చికాకులన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది. లేదా 12వ ఇంట్లో సూర్యుడు కాస్త ఇబ్బంది పెడతాడని చెప్పేసి చెప్పాలి. అలాగేనండి. అలాగే ధనస్థానం గురించి కూడా చెప్పగలుగుతారు, ఎందుకంటే ప్రతి దానికి ధనం మూలం అంటారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే తల్లి, ధనం మూలమే, సంతోషమే. కానీ సింహరాశికి వచ్చేసరికి నువ్వు ఇలా క్వశ్చన్ వేస్తుంటే సింహరాశి చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, గురువు గారు ఇదన్నా బాగా చెప్తారేమో, ఎలాగూ సూర్యుడు బాగాలేదని చెప్పాడు. కానీ బుధుడితో పాటు సూర్యుడు కలిసే ఉన్నాడుగా కర్కాటకంలో, ధనస్థానం దొబ్బింది. ధనస్థానంలో చికాకులు, అనుకున్న సమయానికి డబ్బు రాకపోవటం, కుటుంబంలో చికాకులు, పిల్లల చదువు విషయంలో అశ్రద్ధ, ఇవన్నీ కూడా బుధగ్రహం వల్ల జరుగుతుంది. కాబట్టి బుధగ్రహాన్ని కూడా మనం పరిహారం చేసుకోవాలి. రోజు విష్ణు సహస్రనామం చదవాలి. తప్పకుండా గురుగారు. అలాగే అన్నదమ్ములు అంటే కలిసి ఉండే యోగం ఉంటుందా, లేకపోతే చాలా మంది వివాదాలతో ఉంటారు, అది కోర్టు సమస్యలే కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అది ఎలా ఉంటుందంటే చూడమ్మా, సింహరాశి వాళ్ళకు తృతీయాధిపతి శుక్రుడు దశమ స్థానం నుంచి ఏకాదశంలోకి వచ్చాడు. అంటే 11వ ఇంట్లోకి రావటం వల్ల గతంలో ఉన్నటువంటి వివాదాలు, అన్నదమ్ముల మధ్య కోర్టు కేసులు, ఏదైనా పగలు ప్రతీకారాలు కామన్గా ఉండిపోతున్నాయండి. పేపర్ నిండా అవే వార్తలు ఉన్నాయన్నమాట ఈ మధ్య. అవన్నీ ఉండవు. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి ఆ విషయంలో మేలు చేస్తాడు. అన్నదమ్ముల మధ్య సహకారాలు, రిలేషన్షిప్ రావటం పోవటం, ఒకరినొకరు ప్రేమించుకోవటం లాంటివి బాగుంటాయి. హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. మానసిక ధైర్యం కూడా బాగా కలిగి ఉంటారు. అలాగే సొంత ఇల్లు ఏమైనా కొనుక్కునే అవకాశం ఉంటుందంటారా? అమ్మ, సొంత ఇంటికి అధిపతి ఇక్కడ అద్భుతంగా అనమాట. కుజుడు ఇన్ని రోజులుగా వీళ్ళకి కర్కాటక రాశి అంటే సింహరాశిలో ఉన్నారు కదా, పంచమంలోకి అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు ఈయన. ఎవరు? మన కుజుడు. అంటే కన్యారాశిలోకి రావటం వల్ల 30 నుంచి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవటం, విలువైన వస్తువులు సేకరించడం, తల్లి యొక్క ఆశీస్సుల వల్ల అన్ని రకాల భూములు, ఇల్లు అన్ని కట్టుకోవడానికి కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఓకేనండి. అలాగే ఇప్పుడు పిల్లలు దూరంగా ఉంటారు, వాళ్ళ ఎలా ఉంటారు అంటే తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది కల్పించేటట్టుగా ఉంటారా, వాళ్ళ చదువులే కానివ్వండి? లేదమ్మా, ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఎప్పుడైతే గురువు 11వ స్థానంలోకి వచ్చారో, అది మిథున రాశిలో 1 year అక్కడే ఉంటారన్నమాట. పిల్లల చదువులో తల్లిదండ్రులు చాలా శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళ విదేశీయానాలు బాగుంటాయి, అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది, అనుకున్న సబ్జెక్ట్లో వాళ్ళు ఏ సబ్జెక్ట్లో మనం కోరుకుంటారో ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి సీట్ వస్తుంది. అలాగే చాలా తెలివైన నిర్ణయాలు బాగా తీసుకుంటారు. అలాగే ఆరోగ్య స్థానం గురించి కూడా చెప్పగలుగుతారండి? ఆరోగ్యం అంటేనే మనకు మెయిన్ టెన్షన్ వచ్చేసిందమ్మా. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఏంటంటే అష్టమంలోకి శని రావటమే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే సూర్యుడిని, ఈ శనికి ఉన్న శత్రువులు ఇద్దరేనమ్మా. ఒకడు కుజుడని ముందే చెప్పాను, 2 సూర్యుడు. పడితే ఇద్దరిని పడదనమాట. ఈ ఇద్దరు రాశి వాళ్ళని కొట్టేస్తారు ఈయన. కాబట్టి అష్టమ శని, ఏళ్ళనాటి శని అయినా పర్లేదు, మనం ఏదో చేయొచ్చు, కానీ అష్టమ శని ఇంకా డేంజర్ అంట. కాబట్టి ఇక్కడ సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండడము, శత్రువుల యొక్క ఎదురుదాడి ఎక్కువ ఉండడము, రుణ ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి తల్లి. ఓకే. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు కానివ్వండి, వివాహం మళ్ళీ అదే ప్రశ్న, అలాగే లవర్స్, ఇలా చాలా మంది ఉంటారు కదండి, ప్రేమికులు కానివ్వండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? దానికి కూడా మనకేంటంటే అష్టమాధిపతి కూడా ఇప్పుడు వీళ్ళ జాతకంలో ఏంటంటే 6వ ఇంటి అధిపతి శని, 7వ ఇంటి అధిపతి శని. శని అష్టమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, మానసికంగా ఒకటే ఇబ్బందులు, కొందరైతే దూరంగా ఉండిపోవడం కూడా జరిగింది ఈ మధ్య కాలంలో జాతకం చెప్పినప్పుడు. అలాగే ఈ మధ్య ఏంటంటే ప్రేమికులకు అయితే చాలా, అసలు పాపం రామ అంటే తప్పైపోయే పరిస్థితి ప్రేమికుల మధ్య ఉంది. పొరపాటున కూడా ఏ ప్రేమికులైనా సరే ఈ రోజుల్లో అష్టమ శని ఉన్న ప్రభావంలో అలాంటి ఎటువంటి ఫ్యామిలీకి చెప్పడం కానీ, కుటుంబంలో లేని పని గొడవలు అల్లకల్లోలు అయిపోతాయి. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే దూరంగా ఉన్న భార్యాభర్తల్ని కలపాలనే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా మీ శ్రమ వృధా అవుతుంది, గొడవ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళు వైవాహిక జీవితం ఏమాత్రం బాగాలేదు. అపాయాలు ఏమైనా ఉంటాయంటారంటే ప్రయాణాలు దూరంగా చేయొచ్చు అంటారా, వద్దంటారా? అది లేదమ్మా, ఎందుకంటే అష్టమానికి అధిపతి ఇప్పుడు గురువు కాబట్టి గురుస్థానం బాగుండడం వల్ల అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా అపాయాలంటూ పెద్దగా ఏముండదు, గురువు కాపాడేస్తూ ఉంటాడు వీళ్ళని. అదే గురువు పాత్ర ఎలా ఉంటుందంటారు? భక్తి వయసు కానివ్వండి, లేదు అంటే గురువు స్థితి ఎలా ఉంటుంది వీళ్ళకి? గురువు పంచమాధిపతి, అష్టమాధిపతి. కాబట్టి అష్టమాధిపతి గురువు రావడమే సింహరాశికి చాలా పెద్ద అదృష్టం. ఎందుకంటే వీళ్ళకి అపాయాలు ఉండవు గురువు కాబట్టి. ఎప్పుడైనా వీళ్ళ జీవితంలో ఎక్కువ అపాయాలు ఉండవు. వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్కి, వీళ్ళకున్న స్కిల్స్కి కూడా గురువు చాలా సహాయం చేస్తాడు.
కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురుబలం బాగానే ఉంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఏం లేవమ్మా. అదృష్టం ఎలా ఏమైనా కలిసి వస్తుందంటారా? ముఖ్యంగా అయితే అదృష్టానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశికి భాగ్యాధిపతి 9వ ఇంటి ఓనరు కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నాడు. ఆల్రెడీ సింహరాశిలో ఉన్నాడు కాబట్టి అదృష్టం బాగుంది. తల్లి తండ్రి పెద్దల ఆశీస్సులు బాగుంటాయి, అత్తగారు మామగారి సపోర్ట్ బాగుంటుంది, గురువుల ఆశీస్సులు ఉంటాయి. అలాగే వీళ్ళకి అన్ని రకాల అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వ్యాపారం విషయంలో ఎలా ముందుకు వెళ్ళమంటారా? వ్యాపార పరంగా అమ్మ అదే చాలా అద్భుతం అమ్మ. ఎందుకంటే వీళ్ళ వ్యాపారానికి అధిపతి కూడా మనకేంటంటే సింహరాశికి బుధుడు అధిపతి. బుధుడు సింహరాశికి వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యాపార పరంగా అస్సలు బాగాలేదు. కానీ వృత్తిపరంగా అంటే ఉద్యోగపరంగా శుక్రుడు మేలు చేస్తున్నాడు. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో గొప్ప గొప్ప సవాళ్ళు ఉన్నా దాన్ని ఎదురు ఫేస్ చేసేటువంటి అవకాశాలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు ఏమైనా అప్లై చేస్తే రావటం అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. వ్యాపార పరంగా మాత్రం ఏమాత్రం బాగాలేదు. చాలా గ్రహాలు కొంచెం నెగిటివ్గా ఉన్నాయండి. వాటి పరిహారాలు అవి మనం చెప్పాలి. ఖచ్చితంగా గురుగారు. అలాగే ఏమైనా చిన్నగా ఏదైనా దేవాలయంకి వెళ్ళటం కానివ్వండి, ఏదైనా చిన్న సలహా ఇవ్వగలరు? వీళ్ళు ప్రత్యేకంగా కనిపించే సూర్యనారాయణుడు వీళ్ళ దేవుడు కాబట్టి రోజు ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదవండి. అలాగే సూర్యమంత్రం ఉందమ్మా. జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని రోజు 6 సార్లు చదువుకోవటం, విష్ణు సహస్రనామం కూడా చదువుకోవాలి. తర్వాత శని గ్రహానికి కనీసం వారానికి ఒకసారి శనివారం రోజు వెళ్ళి శని గ్రహానికి పూజించుకోవటం వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం.